పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో ఈ ఫ్లెక్సీ మీద ఉన్న వాక్యమే. నాతో కలిసి మీరు అందరూ ఆ చివరి మాటను చదవండి. భయపడకుము, బిగ్గరగా భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామని గణపరచండి. ఉజ్జీవంగా ఆత్మదేవుడు మనందరితో మాట్లాడును గాక. చెప్పండి ఆమేన్, హల్లెలూయా. రైట్, ఇక మీరు వాక్యం మీద మనసు నిలపాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ప్రభు మన కొరకు సిద్ధపరిచారు. ఆయన ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం చాలా నమ్మదగింది, చాలా విలువైంది. అయితే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏ వాగ్దానమైతే దేవుడు మన పితరులతో చేశాడో, ఏ వాగ్దానమైతే దేవుడు మన అపోస్తులతో ప్రవక్తలతో చేశాడో, వాగ్దానము నెరవేరకుండా ఆగినట్లు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా రాయబడలా. ఆలస్యమైనా జరుగుతుందేమో కానీ వాగ్దానాన్ని దేవుడు తప్పక నెరవేర్చగల సమర్థుడై ఉన్నాడు. నేను అంటాను, దేవుడు మనకు ప్రతి నెల ఒక్కొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నేను అంటాను, వాగ్దానాన్ని విశ్వసించగలిగితే, వాగ్దానాన్ని కనుక నువ్వు నమ్మగలిగితే, ఆ వాగ్దానము దేవుడు తప్పక నా జీవితంలో నెరవేర్చగల సమర్థుడని నీవు విశ్వసించగలిగితే, ఈ జూలై మాసం ముగిసేలోపే ఇదిగో ఈ నెల దేవుడిచ్చిన వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల, ఈ పరిచర్య పట్ల నమ్మకంగా నెరవేర్చబడును గాక. రెండు చేతులు పైకెత్తి చెప్పండి ఆమేన్, హల్లెలూయా. రైట్, ఈ జూలై మాసం ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, భయపడకము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. బిగ్గరగా ఆమేనని చెప్పుకోండి గట్టిగా. రెండు చేతులు పైకెత్తి చెప్పు. అలవాటు మానిపోతుంది మొత్తానికి. గట్టిగా చెప్పండి. మై హోనా నేనున్నాగా నేర్పిస్తా ఉంటాను. ఇప్పుడు చెప్పండి ఆమేనాలి. ఆమేనంటే అర్థం చెప్పండి. ఎవరాడు ఆపేమంది? ఆమేనంటే అర్థం ఏంది? అవును గాక. ఇప్పుడు నేనేమన్నాను? నువ్వేం భయపడొద్దమ్మా, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు, నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుని సొత్తైన బిడ్డవు అంటే అప్పుడు ఇది నిజమైతే నువ్వేమని చెప్పాలి? ఏంటో ఆమేనని చెప్పాలి. నేను దేవుని సొత్తు కాదు, నేను నా సొత్తు అనుకుంటే ఆమేని చెప్పొద్దు. నిజంగా నేను దేవుని సొత్తు అనాలి. గట్టిగా ఆమేని చెప్పండి. నేనెందుకని ఆ దైవజనుడు ఎందుకు రాసుకున్నాడు చెప్పునా? ఊహించుకున్నాడంట ఆయన చరిత్ర. దైవజనుడు లేసన్ గారు అసలు నేనేంటి, ఆయన సేవ చేయటం ఏంటి, ఆయన సొత్తుగా మారటం ఏంది, నేనెందుకని అసలు నీ సొత్తుగా మారేనని ఊహించి రాశాడు ఆయన పాట. నేను అంటాను, ఏ రోజైనా ఆలోచన చేసావా అసలు మనల్నే ఎందుకు దేవుని సొత్తుగా మార్చుకున్నాడు? నిన్నే ఎందుకు దేవుడు తన కుమార్తెగా, తన కుమారుడిగా ఎందుకైనా మార్చుకున్నాడు? ఏ లోకంలో ఎంతోమంది ఉన్నారు, లోకంలో జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, లోకంలో ఫలం కలిగిన వాళ్ళు ఉన్నారు, లోకంలో సిరి సంపదలు కలిగిన వాళ్ళు, చందాలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అంటాను, వీళ్ళెవరిని పేరు పెట్టి పిలిచి కోరుకొనని దేవుడు నిన్ను మాత్రమే పేరు పెట్టి పిలిచి ఆయన అంటాడు, నీవు నా సొత్తైన బిడ్డవై ఉన్నావు. దగ్గరగా చెప్పండి ఆమేన్. ఈ నెల వాగ్దానం చెప్తారా? భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నేను చెప్పింది చెప్పండి. మీ పక్కన వాళ్ళు చేయవండి. ఇచ్చారా? జాగ్రత్త సామాన్లు. ఇప్పుడు చెప్పండి, భయపడకము చెప్పండి. ఇంక అది కూడా నేను చెప్పాలా? రాపోతాడు చూడండి, అడుగు చూడండి. చెప్పారా? నువ్వు చెప్తుంటేనే భయం పడుతుంది వాళ్ళకి. కాస్త గట్టిగా చెప్పు. ఎవరు సొత్తు? వాళ్ళ సొత్తా? ఎవరు సొత్తు నువ్వు? గట్టిగా లేలు చెప్పండి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామని గణపరచండి గట్టిగా. హల్లెలూయా. వాక్యం మీద బాగా మీరు మనసు పెట్టి వినాలి. దేవుడు అసలు మనల్ని పేరు పెట్టి పిలవటానికి గల కారణం ఏంటి? బాగా వినాలి. ఆయన అంటాడు, భయపడొద్దు, నేను నిన్ను పేరు పెట్టి మరి పిలిచాను, నీవు నా సొత్తు అని దేవుడు చెప్పాడు. ఏమండి, ఒక్కసారి దేవుడు తన నోట
ఈ వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తి, ఈమె నా కుమార్తె, ఈయన నా కుమారుడని ఒక్కసారి దేవుడు నీ గురించి సాక్ష్యం ఇచ్చాడంటే నీ ప్రాణ అపాయ పరిస్థితులు వచ్చిన వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎప్పుడు నిన్ను కాపాడుతూనే వస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను పేరు పెట్టి మరి పిలిచాను, నీవు నా సొత్తు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఒక తల్లికి ఒక కొడుకో ఒక కూతురో ఉంది. బాగా విన్నాను. ఒక కొడుకో ఒక కూతురో ఉంది. పిల్లలు అంటున్నారా? ఈయన గదిరెత్తున్నా స్పందన, నువ్వే ఇట్లా ముందుకురా, అడుగుచ్చు. రాత్రి చెప్పే ఆడవాళ్ళతో మగవాళ్ళతో సంబంధం లేదు, నువ్వేందుకు వానికి ఇస్తున్నావు, కుట్టు నీకెందుకు తర్వాత ఎటుకి వెళ్ళి చెప్పండి. సండే స్కూల్ జరిగింది ఈరోజు, వచ్చారా? పాస్టర్మ్మ వచ్చిందా? ఏది పాస్టర్మ్మ? వచ్చావు పాస్టర్మ్మ? పోనీలే, ఎటుకి వెళ్ళి చెప్పండి. వాడు అసలు జరగలేదన్నాడు ఎవడాడు సండే స్కూల్. నువ్వు రాలా? నీ వాటికి జరగలే, పోనీలే, యేసయ్యకి మహిమ కలుగును గాక. మా నాయనే ఆదివారం మాత్రమే కనపడతాడు, వాడు మెరుపుతే కనమాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ నీరసపడిపోయారు. ఇక మాట చెప్పను, ఈరోజు పలావ్ అంట, తెలుసా? విచిత్రం, ఈరోజు మొక్కలంట. మీరు ఎట్ట చూస్తున్నారంటే అవి ఎట్ట ఉంటాయో ఏమో, తినొచ్చో తినకూడదు అన్నట్టు చూస్తున్నారు. తినేటట్టుగానే చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఆలస్యమైన వాళ్ళు వాళ్ళ తెప్పులు పడుతూ ఉన్నారు. మొత్తానికి ఎంత ఆలస్యమైతే అంత తినొచ్చు అంట, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? దానికంటే ముందు ఏ ఆహారం కావాలి? శరీరానికి రోజు ఆహారం పెడుతున్నాం, 3 పూటలు చాలక మళ్ళీ ఉదయం టిఫిన్ అంట, బ్రేక్ఫాస్ట్ అంట, ఆంటీ స్నాక్స్ ఉన్నాయి అన్నావు, అన్ని అడుగుతున్నావు. మరి ఆత్మకు ఆహారం ఏది? ఆత్మకు ఆహారం ఏంటిది? నీ వాక్యమేనా. పాట కూడా రాదా? నీ వాక్యమేనా. ఆత్మకు ఆహారం ఏంటిది? సజీవమైన దేవుని వాక్యము. హల్లెలూయా. రైట్. ఒక తల్లికి కొడుకో కూతురో ఉంటే ఎంతమంది ప్రజల్లో ఉన్న తన కొడుకునైనా కూతురునైనా ఆ తండ్రి అయినా తల్లైనా పేరు పెట్టి పిలుస్తారు. నేను అంటాను, ఆ తండ్రి పేరు పెట్టి పిలవగానే అందరూ బలుగుతారా? పిలిపింపబడిన వాళ్ళే బలుగుతారా? ఏంటో గమ్మత్తైన మాట చెప్తా. 1,00,000 మంది స్త్రీలు ఉన్నారండి, ఒక తల్లుల గుంపు అక్కడ ఉంది, 1,00,000 మంది ఉన్నారు. ఓ చిన్న పాపను అక్కడ నిలబెట్టి వేదిక మీద, అమ్మాయి మీ అమ్మ ఎవరో కనిపెట్టంటే మీరు నాకు సమాధానం చెప్పండి. అన్ని 1,00,000 మంది ప్రజల్లో ఆ చిన్న పాప వాళ్ళ అమ్మను గుర్తుపడుతుందా, గుర్తుపట్టదా? ఎందుకని? సమాధానం భలే చెప్తాడు మావాడు. అందుకు గది వచ్చింది రాత్రి ఒంగోలు నుంచి. గుర్తుపట్టిద్దా, గుర్తుపట్టదా? గుర్తుపట్టింది. ఎందుకని? వాళ్ళ తల్లి కాబట్టి. నేను అంటాను, తన కుమార్తెకి తన కొడుకుకి తల్లి తండ్రి ఎలా గుర్తో, నువ్వు 1,00,000 మందిలో 1,000 మందిలో 1,00,00,000 మందిలో ఉన్న దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు, తన సొత్తుగా మార్చుకున్నాడు కనుక ఎన్నడైనా నీ చేతిని విడిచిపెట్టాడు. బాగా మీరు మనసు పెట్టి వాక్యాన్ని వినాలి. దేవుడు చెప్తున్న మాట, భయపడొద్దు, పేరు పెట్టి నేను నిన్ను పిలిచాను. నీవిక నుంచి నీ సొత్తు కాదు, నీవు నా సొత్తైన బిడ్డవై ఉన్నావు. స్తోత్రం కలుగునుగాక. రైట్. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిస్తే ఏ మేలు దేవుడు మన పట్ల చేస్తాడు? అసలు బైబిల్లో ఎవరిని దేవుడు అలా పేరు పెట్టి పిలిచాడు? ఆయన పేరు పెట్టి పిలిస్తే ఆయన చేసే కార్యం ఏంటో ఒక 3 వ్యక్తులు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి 2 వ్యక్తుల చరిత్ర చెప్తాను, ఆ తర్వాత ఆఖరి వ్యక్తి మనమే. బాగా మీరు మనసు పెట్టి వినాలి. చదవండి మొదటి మాట. అదే యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనాన్ని మైకులో చదువుతారు, విందాం. ఎవరైనా బాగా చదవగలిగిన వాళ్ళు, స్పష్టంగా చదవగలిగిన వాళ్ళు 51వ అధ్యాయం 2వ వచనం. ఆలస్యం చేయొద్దు, త్వరగా. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను గురించి కూడా ఆలోచించండి. అతడు, ఈ మాట గమనించాలి, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పేరు పెట్టి పిలిచాను. పిలిచిన నేను అతన్ని ఏం చేశాను? ఆశీర్వదించి అతన్ని పెక్కుమందగినట్లు చేశాడు. చప్పలు కొడుతూ ప్రభునామని కనపరచండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. రైట్. మొదటి మాట, అబ్రహామును పేరు పెట్టి పిలిచాడు. అందరూ చెప్తారా? వర్తమానం ఏంటి, వాగ్దానం ఏంటి? పేరు పెట్టి
పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అసలు దేవుడు ఎవరిని పిలిచాడు బైబిల్లో? బాగా గమనించాలి మీరు. అక్కడ మీ తండ్రి అయిన అబ్రహాము గురించి ఆలోచించండి అని అక్కడ రాయబడి ఉంది. స్పష్టంగా క్రింద ఉంటుంది, ఆ అబ్రహాము ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచాను. అంటే ఇప్పుడు వాక్యం చెప్పగానే చెప్తున్న ఒక నగ్న సత్యం ఏంటంటే, దేవుడు బైబిల్ గ్రంథంలో ఎవరిని పేరు పెట్టి పిలిచాడంటే అబ్రహాముని పిలిచాడు. ఎవరిని పిలిచాడండి? స్వరమెత్తి చెప్పాలి, కాస్త గట్టిగా చెప్పాలి. ఇది ఈ వైపు వాళ్ళు కూడా మాట్లాడాలా. ఎవరిని పిలిచాడు దేవుడు? అబ్రహాముని పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు ఆయన్ని? ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడు. బాగా మీరు మనసు పెట్టి వినాలి. నెంబర్ 1, అబ్రహామును దేవుడు పేరు పెట్టి పిలిచాడు. మీరు వాక్యపు లోతుల్లో నుంచి ఆలోచిస్తూ వాక్యాన్ని వినండి. ఒంటరిగా ఉన్న అబ్రహాముని పిలిచాడు. నేను అంటాను, అబ్రహాము యొక్క చరిత్ర మీరు ఆలోచన చేయగలిగితే, బాగా వినాలి, అబ్రహాము యొక్క జీవితంలో లోతుకు మనం వెళ్ళగలిగితే బైబిల్లో రాయబడిన సత్యాలు కూడా, బైబిల్లో మనకు చెప్పబడిన సత్యాలు కూడా చరిత్రలో రాయబడ్డాయి. నేను ఆ మధ్య ఒక బుక్ స్టాల్లో, సికింద్రాబాద్లో ఒక పెద్ద బుక్ స్టాల్ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలకి బైబిల్ కానీ లేకపోతే పుస్తకాలు కానీ సికింద్రాబాద్ నుంచే అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. ఒక పెద్ద బుక్ స్టాల్. నేను ఆశతో ఒక రోజున కావాలని ఆ బుక్ స్టాల్ దర్శించడానికి వెళ్ళి బోల్డ్ అనే పుస్తకాలు కొనుక్కున్నాను. అందులో నాకు పుస్తకం ఒకటి నచ్చితే నేను కొనుక్కొచ్చుకున్నాను. ఆది కాండము యొక్క వివరణ అని ఒక పుస్తకం నా దగ్గర ఉంది. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు బైబిల్లో అబ్రహాము గురించి కనబడని లోతైన వివరణ, లోతైన విషయాలు కూడా అబ్రహాము గురించి దేవుడు ఆ చరిత్రలో రాసి ఉంచాడు. నేను అంటాను, అసలు అబ్రహాం ఎవరు? వాళ్ళ నాన్న ఒక విగ్రహారాధికుడు. వాళ్ళ నాన్న విగ్రహాలు తయారు చేసి బొమ్మలు అమ్ముకునేవాడు. విచిత్రం చెప్పనా, వాళ్ళ నాన్న ఏ బొమ్మనైతే తయారు చేస్తాడో ఆ బొమ్మలన్నీ ఒక బొట్టలో పెట్టి అబ్రహాము నెత్తిని పెట్టేవాడు. ఇప్పుడు అబ్రహాం డ్యూటీ ఏంటో చెప్పనా, నెత్తి మీద బొట్లు పెట్టుకొని, బొట్టలో ఏమున్నాయి? మాట్లాడాలి. ఏమున్నాయి? ఊరు ఊరు, బజారు బజారు, వీధి వీధి తిరిగి అమ్ముతున్నాడు. ఏమని? ఓ అమ్మో బొమ్మ కొనమ్మా అంటున్నాడు. ఓలమ్మో బొమ్మగొను బొమ్మగొను, బొమ్మలు అడుగుతూ ఉన్నాడు. ఇలా వీధి వీధికి తిరిగి అమ్ముతూ ఉంటుంటే ఒక రోజున వీధి దాటి వాళ్ళ నాన్న ఇంటికి వెళ్తుంటే ఆకాశం నుంచి ఒక స్వరం వినపడింది, అబ్రహాం అని. ఎవరు పిలిచారని చెప్పేసి నలుదిక్కులా చూశాడు. లోతుగా వినాలి సందేశాన్ని. నలుదిక్కులా చూస్తే ఎవరు పిలిచినట్టు మాట వినపడింది, కానీ పిలిచిన వ్యక్తి ఎవరు అబ్రహాముకి కనబడలేదు. ఎవరు పిలుచుంటారని చెప్పేసి మరలా కాస్త అడుగు ముందుకే, కానీ మరలా అబ్రహాం అని స్వరం వినపడింది. ఎవరు పిలుచుంటారని డౌట్ వేసి, ఒకవేళ మా నాన్న తయారు చేసి బొట్టలో బొమ్మలు పెట్టాడు కదా, శత్రుగా ఏమన్నా మా నాన్న మాట్లాడే బొమ్మను కూడా పెట్టాడేమని ఈయన కాస్త బొట్ట దించాడు కిందకి. ఏం దించాడు? ఎట్టి చెప్పు, ఏం దించాడు? చూస్తే ఏ బొమ్మ నాతో మాట్లాడుంటుంది? ఈ బొమ్మ అబ్బాయి ఇది మాట్లాడి దీని సట్టు ముక్కు ఎక్కువ ఉంది. ఈ బొమ్మ అబ్బో దీని ముక్కు చాలా దూరం ఉంది. అబ్బో ఈ బొమ్మ దీని చెవే షాట్ అంత దిగదని చెప్పేసి చూస్తా ఉన్నాడు. ఆ బొమ్మను చూస్తూ ఉండగానే మరలా ఒక స్వరం వినపడింది, అబ్రహాం అని. ఎవరు పిలిచారని చూస్తే తను గుర్తుపట్టగలుగుతున్నాడు. ఈ స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి. ఆకాశం నుంచి వస్తుందంటే ఆకాశంలో ఏ బొమ్మ ఉన్నట్టు? అప్పుడు అతనికి అర్థమైంది ఏంటంటే, దేవుడు స్పష్టంగా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం, నేను నిన్ను పిలుచుకున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేయాలని నేను ఆశపడుతున్నాను. అయితే నువ్వు ఒక పని చేయాలి. నేను నిన్ను ఆశీర్వదించాలంటే నేను చూపించే దేశానికి నీవు వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి ప్రభు? నేను నీ బంధువులు విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టాలి, నీ స్వస్థలాన్ని విడిచిపెట్టాలి, సమస్తాన్ని దూరం చేసుకొని ఒంటరిగా నువ్వు బయలుదేరి ఏ దేశాన్ని నేను చూపిస్తానో ఆ దేశానికి వస్తే అక్కడ నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. 2 చేతులు పైకెత్తామని చెప్పండి. ఈ మాటలు వినపడగానే ఆ బొమ్మలన్నీ అలాగ పడవేసి ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పాడు, ఏమన్నా చెప్పను, అబ్రహాం, నిన్ను 100 మందిలో పిలవలేదు, నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, ఒంటరిగా బొమ్మలు అమ్ముకుంటూ బ్రతుకుతున్నావు కదా, ఇదే వ్యాపారం అని, ఇదే జీవన ఉపాధి అనుకొని ఏదో భ్రమ చెందుతూ మాట్లాడుతున్నావు కదా, నీ తల మీద బొట్టులో ఉన్న బొమ్మలు అవి మాట్లాడవు. నేను మాట్లాడిన రాయో చెట్టునో కాదు, నేను నిజముగా మాట్లాడే దేవుడినై ఉన్నాను. హల్లెలూయా. మన దేవుడు బొమ్మ దేవుడు కాదు,
మన దేవుడేదో చెట్టులో ప్రత్యక్షమయ్యే దేవుడు కాదు, పొట్టులో ప్రత్యక్షమయ్యే దేవుడు కాదు. నీ విశ్వసించగలిగితే ఈ పూట నీ కళ్ళ ముందే నా దేవుడు ఆత్మస్వరూపిగా సంచరించునుగాక, వాక్యంతో నిన్ను నా దేవుడు దర్శించునుగాక. చెప్పండి బిగ్గరగా ఆమేన్. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ బంధువులు విడిచిపెట్టు, నీ స్వస్థలాన్ని విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు. ప్రభువా, ఇవన్నీ విడిచిపెడితే నాకేంటి ప్రయోజనం, అసలు నన్ను ఎందుకు పిలిచావు? అబ్రహాం అడిగితే అబ్రహాంతో దేవుడు చెప్పాడు, మీ నాన్న ఉన్నాడు, వాళ్ళ నాన్న ఉన్నాడు, మీ తరం ఉంది, మీ నాన్న వాళ్ళ తరం ఉంది, వీళ్ళని ఎవరిని పిలవకుండా నిన్నే ఎందుకు పిలిచానంటే, నువ్వేం భయపడొద్దు, నిన్ను నా సొత్తుగా చేసుకోబోతున్నాను. చప్పలు కొడుతూ ప్రభు నామని కనపరచండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో చెప్పనా, ఎక్కడి నుంచో ఈ స్వరం వినపడుతుందని భయపడుతున్నావేమో, భయపడొద్దు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను. ఇప్పుడు నువ్వెవరో చెప్పనా, మీ నాన్న సొత్తు కాదు, మీ అమ్మ సొత్తు కాదు, నువ్వు ఎవరి సొత్తు? ఇప్పుడు బిగ్గరగా చెప్పండి, ఎవరి సొత్తు? నీవు నా సొత్తు అని దేవుడు చెప్పగానే వెంటనే ఇంటికి వెళ్ళాడు అబ్రహాం. తట్టబుట్ట చదువుతుంటే వాళ్ళ నాన్న వచ్చాడు. అబ్రహాం, ఏడ బయలుదేరావు అన్నాడు. అబ్రహాం చెప్పాడు, నన్ను దేవుడు పిలిచాడు, నేను వెళ్తున్నా అన్నాడు. ఒరే, అసలు మన తరానికి మన తాతల ముత్తాతల నుంచి దేవుడు ఎవరో తెలియదురా. వాళ్ళకి తెలిసిన దేవుడు ఒకళ్ళే, ఆ బొమ్మలే దేవుళ్ళు. ఎవరికి? వాళ్ళ నాన్న వాళ్ళకి, వాళ్ళ తాత వాళ్ళకి ఆ బొమ్మలే దేవుళ్ళు. నిజమైన దేవుడు ఎవరో తెలియలే. ఇంకా వాళ్ళ నాన్న అన్నాడు, ఎవరు దేవుడు, ఎవరు పిలిచాడు, ఏమన్నా భ్రమ చెందుతున్నావేమోరా, వద్దురా నా మాటినరా అంటే అబ్రహాం అంటాడు, లేదు లేదు లేదు, నీకు స్పష్టత ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు స్పష్టంగా నేను గ్రహించగలుగుతున్నాను, నన్ను పిలిచిన దేవుడు నిజమైన రక్షకుడై ఉన్నాడు, నన్ను ధైర్యపరుస్తాడు, ఆయన నన్ను బలపరుస్తాడు. మరి నీకేదో పిచ్చి పట్టినట్టుందిరా, నా మాటినరా, మన బంధువులు ఎవరు నేను తోడుకు తీసుకెళ్ళు. దేవుడు చెప్పాడు, నీ బంధువులు కూడా నీతో పొరపాటున రాకూడదని చెప్పాడు. పోనీ ఆస్తిపాస్తులు ఏమన్నా తీసుకెళ్ళు, ఏమి తీసుకెళ్ళొద్దు అన్నాడు. ఒరే, ఒంటరిగా ఎట్టెళ్తావురా, ఒక్కడివే కదరా అంటే, అందుకే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, అతడు ఒంటరి అయి ఉండగా దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఆ ఒంటరి అయిన అబ్రహాముని రోజున వేల మందికి, లక్షల మందికి తండ్రిగా దేవుడు మార్చాడు. సిగ్నల్ వచ్చింది కొట్టొచ్చుగా, మనకంతా ఉచితం అన్నమాట. బంపర్ ఆఫర్. నిద్రపోతున్నావా? జాగ్రత్త. హల్లెలూయా. హుషారుగా చెప్పు హల్లెలూయా. హుషారుగా హల్లెలూయా. ఉజ్జీవంగా హల్లెలూయా. బాగా మీరు మనసు పెట్టి వినండి. కనాను దేశానికి బయలుదేరింది అబ్రహాం. అబ్రహాముతో పాటు లోతు, లోతుతో పాటు అబ్రహాము యొక్క భార్య. బయలుదేరింది వీళ్ళే. కానీ విచిత్రమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒంటరిగా బయలుదేరిన అబ్రహాముని ఇప్పుడు దేవుడు ఎలా మార్చాడంటే, వేవేల మందికి తండ్రిగా దేవుడు అబ్రహామును మార్చాడు. విచిత్రం చెప్పనా, అబ్రహాము ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, అబ్రహాము ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడుతున్నారు. అబ్రహాము ఎక్కడ కాలు పెడితే ఆ స్థలమంతా దీవెనకరంగా దేవుడు మారుస్తున్నాడు. కారణం ఏంటో చెప్పనా, అబ్రహాముని పిలిచింది శరీర సంబంధమైన మనిషి కాదు, అబ్రహాముని పిలిచింది నరమాత్రుడు కాడు, అబ్రహాముని పిలిచింది సర్వశక్తుడైన దేవుడు పిలిచాడు. నేను ఒక మాట చెప్తా, ఈ ఉదయకాలం దేవుడు నిన్ను గనక పేరు పెట్టి పిలిస్తే, అబ్రహాముని ఏ దేవుడు పేరు పెట్టి పిలిచాడు, అబ్రహాముని ఏ దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహాముని ఏ దేవుడు గొప్ప చేశాడు, అదే దేవుడి జూలై నెలలో నిన్ను కూడా దీవించునుగాక, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, నీ పిల్లల భవిష్యత్తులో దీవెనకరంగా నా దేవుడు మార్చునుగాక. విశ్వసించిన వారు బిగ్గరగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా, అబ్రహాము బయలుదేరింది ఒక్కడేనా కాదా? మాట్లాడండి, ఒక్కడే. చివరిలో మీరు గమనించగలిగితే అబ్రహాము పెక్కుమంది అయ్యాడని అక్కడే రాయి, అంటే ఎక్కువైన జనంగా మార్చబడ్డాడు, వేవేల మందికి తండ్రిగా మార్చబడ్డాడు. ఏమండి, అబ్రహాము ఒంటరిగా బయలుదేరినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి, ఆయనకి ఎన్నో ఆటంకాలు ఎదురు. ఎందుకంటే ఒంటరివాడు కదా. నేను అంటాను, ఒంటరిగా ఉన్న అబ్రహామును ఒక రోజున దేవుడు ఏం చేశాడు చెప్పనా, తన సంతానాన్ని ఇసుక రేణువుల వలె, ఆకాశమందలి నక్షత్రాల వలె విస్తరింపజేశాడు. అంతేనా? అసలు అబ్రహాముకి వృద్ధాప్యం దాకా సంతానమే లేదు, ఒక్క పిల్లవాడు లేదు, ఒక్క పిల్ల లేదు. కానీ దేవుడు అంటాడు, నీ సంతానాన్ని మాత్రం నేను ఎలా చేస్తాను, ఇసుక రేణువుల వలె మారుస్తాను, ఆ తర్వాత ఆకాశంలో కనబడే నక్షత్రాల వలె మారుస్తానన్నాడు. కానీ జీవితంలోకి వచ్చి చూస్తే కనీసం శారాకి గర్భం వచ్చింది లేదు, శారా పిల్లలు కలిగింది లేదు, ఈయన చూసింది లేదు.
కానీ విచిత్రమైన మాట ఏంటంటే దేవుడు పిలిచాడు కాబట్టి, అబ్రహామును తన సొత్తుగా మార్చుకున్నాడు కాబట్టి నిర్ణయ కాలం అనేది వచ్చింది. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు అబ్రహాముకు సంతానాన్ని కూడా దేవుడిచ్చాడు. ఈ మాటను బట్టి ఒక మాట నేను చెప్పగలుగుతానండి. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకుంటేనే నువ్వు బాప్తీసం పొందావు. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిస్తేనే ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలోకి వచ్చావు. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిస్తేనే మనసారా నువ్వు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావు. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిస్తేనే ఈ సహవాసులు అంటూ కట్టబడి నడిపించబడుతున్నావు. పేరు పెట్టి పిలిచిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఈ నెలలో నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. పేరు పెట్టి పిలిచిన దేవుడు అబ్రహాముకు సంతానం ఇచ్చినట్లుగా సంతానము లేని పరిస్థితుల్లో ఒకవేళ ఈ ఆరాధనలో పాలు పంపులు పొందేవేమో, ఒకవేళ లోకమంతా నిన్ను నిందిస్తుండగా, లోకమంతా నిన్ను అనుమానిస్తుండగా, లోకమంతా నిన్ను అవమాన పాలుగా మార్చి నిందిస్తూ కనీసం నవ్వలేని స్థితిలోకి లోకం నిన్ను నెట్టివేసిన శారా గర్భాన్ని తెరిచిన దేవుడు మూయబడిన ప్రతి గర్భాలు తెరిచివేయునుగాక. విశ్వసించిన వారు ఆమేన్ చెప్పండి. మన దేవునికి అసాధ్యమైంది ఏది? నేను అంటాను, పిలిచిన దేవుడికి ఆశీర్వదించడం తెలుసు, పిలిచిన దేవునికి సంతానం ఇవ్వడం తెలుసు, పిలిచిన దేవునికి అతను ఎలా గొప్ప చేయాలో తెలుసు. నేను అంటాను, అబ్రహామును ఏ దేవుడైతే పిలిచాడో అదే దేవుడి జూలై మాసంలో ప్రభు నీతో చెప్పమంటున్న మాట, భయపడొద్దు. దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచాడు. మనందరము దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. విశ్వసించిన బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, అబ్రహాము ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? పేరు పెట్టి పిలిచాడు. పిలిచిన దేవుడు ఏమన్నా అలాగే ఉంచాడా? మాట్లాడాలి. అలాగే ఉంచాడా? అతన్ని ఆశీర్వదించాడు, అతనికి సంతానాన్ని ఇచ్చాడు, అతన్ని గొప్ప చేశాడు. ఈ రోజున ఏ వ్యక్తి ప్రార్థన చేసినా అందరూ నోట వస్తుంది, ప్రభువా నువ్వు మా పితరుడైన అబ్రహాము దేవుడు అయ్యా. పాట కూడా పాడుకుంటాం, మా వాళ్ళకి లెగిస్తుందే పాట, అబ్రహాము దేవుడవు. అది అబ్బే, దేవుడు అబ్రహామును ఎన్నుకొని తల్లి గర్భంలోనే దేవుడు అతను నిర్ణయించుకొని పేరు పెట్టి పిలిచాడు. తండ్రి ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చాడు. అందుకే మన పితరులు ఒక పాట రాశారు, తల్లి గర్భము నుండి వేరు చేసి. రాదా? మన దేవుడు తల్లి గర్భంలోనే మనల్ని ఏర్పరచుకొని తండ్రి ఇంటి నుంచి దూరం చేసి పరలోకమనే తండ్రి ఇంట్లో మనకు స్వాస్థ్యాన్ని దేవుడు దయచేశాడు. చప్పలు కొడుతూ ప్రభునామని కనపరుద్దాం గట్టిగా, కొట్టాలు హుషారుగా. హల్లెలూయా. నెంబర్ 1, దేవుడు ఎవరిని పేరు పెట్టి పిలిచాడు? అందరూ చెప్పాలండి. ఎవరిని పెట్టాడు? ఎవరిని పేరు పెట్టి పిలిచాడు? నేను అంటాను, అబ్రహామును పేరు పెట్టి పిలిచిన దేవుడు అలాగే వదిలేశాడా? అబ్రహాము ఒంటరి అయిపోయాడా? ఒంటరిగానే మిగిలాడా? బైబిల్ అద్భుతమైన మాట ఉంటుంది, ఒంటరి వాడే 1000 మందిగా దేవుడు అతన్ని మార్చాడు, ఆశీర్వదించాడు. విశ్వసించు. ఈ నెలలో ఏ ఒంటరి అనుభవాల్లో నువ్వు బ్రతుకుతూ వస్తున్నావో, ఒకవేళ ఏ ఆధారము లేని, ఒకవేళ నిర్దాక్షిణమైన బ్రతుకులు, ఒక దరిద్రపు బ్రతుకులు నువ్వు బ్రతుకుతున్నావో, ఈ నెల ప్రారంభంలోనే ప్రభు నీతో చెప్పమంటున్న మాట, ఒంటరిగా ఉన్న నీ జీవితాన్ని దేవుడు అబ్రహాము వల్ల ఆశీర్వదించునుగాక. సమస్తం నీకు నా దేవుడు సమకూర్చునుగాక. నీ ప్రతి అవసరము తీర్చునుగాక. నీ ప్రతి కొదువులు తీర్చబడునుగాక. నీ ప్రతి ఆశలు నెరవేర్చబడునుగాక. హల్లెలూయా. రైట్. 2వ మాట, నిర్గమాకాండం 35వ అధ్యాయం. నిర్గమాకాండం 35వ అధ్యాయం 30వ వచనం. మైకు చదువుతారు, విందాం. చదమ్మా. మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను ఏమని? చూడుడి యెహోవా ఊరు కుమారుడును, బాగా వినాలి, యెహోవా ఊరు కుమారుడును హూరు మానవుడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి. గమనించాలి మీరు అక్కడ, బెసలేలును పేరు పెట్టి పిలిచి. చాలు. ఎవరిని ఇప్పుడు పేరు పెట్టి పిలిచాడు? నెంబర్ 1, అబ్రహామును. ఇదిగో నాతో చెప్పండి, మీరు అందరూ చాలా మంచోళ్ళు. మంచోళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెడ్డలు మొత్తం గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాకు తెలుసుగా, నాకు ముందే తెలుసు. వచ్చినప్పటి నుంచి అడవకని టపి టపి అంటుంది మీకు వరుసగా. మంచోళ్ళు మొత్తం గట్టిగా హల్లెలూయా చెప్పండి. చేతులు దించేరేంది?
పలావ్ చికెన్ రెడీలో ఉంది, వాసన కూడా గుమాయించి కూడా అతను ఎడదాకా ఏంటి చెప్పండి. చేతులు లేగొట్లా, చేతులు కనపట్లా. అరే నెబ్బుడుతున్నాయా దేన్సన్. 6 గంటల సేపు, 6-9 గంటలు సిలువలో 2 చేతులు ఎలాగ పెట్టుకుని ఉంచుకున్నాడు దేవుడు మన కొరకు. ఆయన ఉన్న భారం అనుకున్నాడా? నిన్ను 2 గంటలు కాదు కదా, 2 నిమిషాలు చేతులు పైకి ఎత్తమంటే నా వల్ల కావట్లేదు అంటున్నావు. నీకోసం దేవుడు కల్వరి సిలువలో 2 చేతులు అలాగే సిలువ మీద చాపు ఉంచాడు. నువ్వు అనవచ్చు, ఎట్టయితే నేను లేపలేను, నేను ఎట్లా లేపుతా అంటావు. అంతేగా నీ బాధ. ఏది ఎట్ట చెప్పండి ఒకసారి హల్లెలూయా అని. పక్కన వాళ్ళు ఎందుకు కూడా తరలేనిపోయింది. స్ట్రైట్కి చెయ్యెత్తి పైకి చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. ఇట్లాంటి వాళ్ళు మాత్రమే దేవుడి పేరు పెట్టి పిలుస్తాడు. మీలో నమ్మకం లేకపోయినా, మీరు సరిగ్గా స్పందించకపోయినా, హల్లెలూయా ఆమేన్ చెప్పకపోయినా ఆ వాగ్దానం మీకు కాదు, ఈ వాగ్దానం మీకు. ఇంగ్లీష్లో ఏదో ఒకసారి పలుకుతారా? ఐ హ్యావ్, కాలు చెయ్యి. రాత్రి ఒకడు దాని దగ్గర గొడవ తిరగట్లా, కాలుడు కాదంట, అది సాలుడు అంట. హల్లెలూయా గట్టి చెప్పండి. మళ్ళీ చేతులు దించారు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తా. ప్రభువా వీళ్ళకున్న మాయరోగం తొలగిపోవాలి, ఈ దరిద్రం తొలగిపోవాలి నాయనా. ఆమెనా ఇలాగ బట్టిన పేడ అది ఆమెను చెప్పండి ఇప్పుడు గట్టిగా. కొంతమందికి వదిలేను, కొంతమందికి వదల్లా. చెయ్యి పైకి ఎత్తండి. నాకు వెనకాల పురుషులు చూస్తుంటే భలే అసలు వాళ్ళు దించట్లా చెయ్యి. మీరు మళ్ళీ ఎందుకు లేడు చూసేది? గట్టిగా 3 సార్లు చెప్పి దించండి. ఇక అమ్మయ్యా కాసేపేగా మళ్ళీ యథావిధి అంతే. ఓకే జాగ్రత్త. నిద్రపోతున్నాడు గమని. నిన్న ఫోన్ చేశా, ఎరా అబ్బాయి బలానికి వస్తున్నావన్నా. లేదు బావా నీ గురించి చెప్పండి, నా ప్రసంగం నడదు, ఇది రాసుకున్నా కూడా ప్రకాశాన్ని ఇక్కడ రావా అన్నా. నేను రాను బావా, ఆదివారమే నాకు ఎక్కువ డబ్బులు వచ్చేది అక్కడ అన్నాడు. నేను మాట్లాడుతూ ఒక మాట అన్నా, దేవుని మందిరంలో ఒక దినము గడుపుట కళ్ళు మూసుకొచ్చిన ప్రార్థన చేస్తా అన్న. ఈడు ఆదివారం ప్రార్థన మానుకున్నాడు, సర్వనాశనం అయిపోవాలి ప్రభువా, ఎంత సంపాదిస్తాడు అంత రేపు అయిపోవాలి ప్రభు అన్న. ఫోన్ పెట్టేశాడు. ప్రార్థన అయిపోయింది, నేను ఫ్లెక్స్ ఎత్తుకెత్తుంటూ వచ్చాడు. ఏంద్రా బాబు అంటే, నాశనం అవటం కంటే ఇక్కడికి వచ్చి బాగుపట్టడం మేలు కదా అన్నాడు. అన్నలాయా మీరు నవ్వుతున్నారు కానీ మీ కథ ఏంది చెప్పండి. చాలామంది అసలు ఆదివారం అంటేనే లెక్క ఉండదు మనకి. ఎవరు అడుగుతారు నన్ను ప్రార్థనకు రాకపోతే? ఇదేమన్నా హాజరా? కరువు పనికి బాగుపోయినా భయపడతారు కొంతమంది, అమ్మో డబ్బులు పడవేమో అని. అర్థమైందా? స్కూలుకు బాగుపోతే ఇప్పుడు వందనం పట్టలేదంట. ఏ వందనం? అమ్మఒడి నాన్న పంచిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? తల్లికి వందనం, నాన్నకేమో నిందనం. ఇప్పుడు అవి వచ్చినాయి. అవి కూడా విచిత్రం ఏంటంటే, బడికి వెళ్ళేవాడికి పడుతున్నాయి, బడికి వెళ్ళనోడికి. బడికి వెళ్ళే వాళ్ళకేమో అదేంది విచిత్రంగా ఉంది. మరి గమ్మత్తైన విషయం. తల్లికి వందనం పడిన వాళ్ళు గట్టిగా వెళ్ళి చెప్పండి. ఎప్పుడైనా బడికి పోయి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చేతులు దించారు. ఇది ఒక చిన్న యాడ్ అనమాట. ఈ మధ్యలో గ్యాప్ ఎందుకంటే కాస్త మేము ఉజ్జీవపరచడానికి. ఓకే నెక్స్ట్ యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమొచ్చింది? సినిమా మళ్ళీ కంటిన్యూ అయింది కదా. యాడ్ అయిపోయింది. గట్టిగా లేదు చెప్పండి. రైట్. నెంబర్ 1 ఈ వైపు మాట్లాడండి. అలా గట్టిగా మాట్లాడరాదు. అబ్రహామును దేవుడు పిలిచిన దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు, సంతానం ఇచ్చాడు, గొప్ప చేశాడు. ఈ మాట మర్చిపోవద్దు. 2 బెసలేలును పేరు పెట్టి పిలిచాడు. నాతో చెప్పండి. బెసలేలును, నాతో చెప్పండి. బెసలేలును పేరు పెట్టి పిలిచాడు. నెంబర్ 1 అబ్రహాముని, రెండవది బెసలేలు. 2 మాటలు చెప్తారా? ఎవరు నల్ల పేసలు అంది? నల్ల పేసలు కాదు, పచ్చ పేసలు కాదు, బెసలేలు. అందరూ పలకండి. నా బాధ ఏంటంటే, నా ఆశ ఏంటంటే, బైబిల్లో ఉన్న లోతైన విషయాలు, తెలియని విషయాలు చెప్పాలని నాకు బాగా ఆశ. కానీ మిమ్మల్ని చూస్తుంటే బైబిల్లో ఒక మాట ఉంది, మీరు పాలు త్రాగేవారే కానీ
ఈ బ్యాచ్ కాదని అర్థమైంది నాకు. 2 రకాల విద్యార్థులు ఉంటారంట మందిరంలో. పాలు తాగేవాళ్ళు విశ్వాసుల్లో, రెండవది బలమైన ఆహారం. నేను మిమ్మల్ని అడుగుతా, మీరు బలమైన ఆహారం తినే విశ్వాసులా, పాలు తాగే విశ్వాసులా? పాలు బ్యాచ్ అంతా హల్లెలూయా చెప్పండి. అయ్య బాబోయ్, బలమైన ఆహారం ఎందుకు కదా పలావ్ చికెన్ గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొంతమంది హల్లెలూయా చెప్పారు. అంటే పాల ఆహారం అంటే ఏంటంటే చిన్న చిన్న కథలు, అర్థమైంది, స్టోరీలు. ఇవి బలమైన ఆహారం అంటే ప్రకటన గ్రంథం, దానియేలు, యెషయా, యెహెజ్కేలు, ఇర్మియా, హోషేయ, ఈ విషయాలు చెప్పొచ్చు అంటారా? మీతో లోతైన విషయాలు చెప్పొచ్చు అంటారా? చెబితే అర్థమవుతాయి అంటారా? అవి అర్థం కావాలంటే ముందు ఇది తెలియాలి. బెసలేలే తెలియలే, మిగతా పెసలేం తెలుగుతాయి చెప్పండి మీకు. నెంబర్ 1 అబ్రహాం. పలుకుతారా? అందరు నోట్లో పలకాలి. మీ నోట దేవుని ప్రజలతో కూడిన మాటలు వినాలి. నెంబర్ 1 పిల్లలు చెప్తున్నారా? 2 ఎప్పుడైనా విన్నారా బెసలేల గురించి? విన్నాను అన్నోళ్ళు చేయొద్దండి. బెసలేల గురించి ఒక్కసారి ఆయన విన్నాను. మీరు కాదు, మీకు చెప్పింది మళ్ళీ. అబ్బో భక్తులేనే అమ్మా, పెద్దవాళ్ళు బెసలేల గురించి 1 2. మరి అందుకే ఎందుకనేమో దేవుడు ఈ పూట మీతో చెప్పమన్నాడు. అందుకే చెబుతాను. బెసలేలు తెలుసుగా, ఒంగోలు దగ్గర ఉంటాడు, అంబా వాళ్ళ తమ్ముడు. ఓకే, హల్లెలూయా. అబ్రహాము. ఆ తర్వాత హ్యాపీ. ఎందుకు తిరుగుతున్నారు? సంతోష. ఏమిరా నీ వల్ల ప్రయోజనం? కూర్చోవాలి, కూర్చోబెట్టు, తిరగొద్దు. మీరు ఎందుకు తిరుగుతున్నారు? మాట్లాడు మాకండి కాసేపు, చివరికి వచ్చాం, మాట్లాడొద్దు ఇక. అబ్రహాం. ఆ తర్వాత బెసలేల్. ఎవరు అసలుకినా? బాగా వినాలి. నేను చదివించిన మాటలు అక్కడ రాయబడి ఉంది. బెసలేలును దేవుడు పేరు పెట్టి పిలిచి. ఎలా పిలిచాడు దేవుడు అతన్ని? గట్టి చెప్పాలి, ఎలా పిలిచాడు? ఇప్పుడు మన ఇంట్లో ఒక వ్యక్తిని పిలవాలి, ఎలా పిలుస్తాం? ప్రకాష్ని పిలవాలండి. వ్యత్యాసాలు ఉన్నాయి ఇందులో కూడా. నేనున్నా, నా హక్కు ప్రకారం నా బాధ్యత. రే అబ్బాయి అంట, నాకు ఆ మాట అలవాటు. అరే అబ్బాయి అంటా ఉంటాయి. ఒరే అన్నానంటే అది మర్యాద లేనితనం కదయ్యా, అందులో చాలా ప్రేమ ఉంది, మీకు వందనాలు. మళ్ళీ ఏంది నన్ను ఒరే అన్నాడు, ఏంది ఎట్ అనుకో మాకండి, మీరు చాలా మంచోళ్ళు. ఒరే అబ్బాయి అంట. వాళ్ళ అమ్మ ఎలా పిలిచిద్ది? ఈ అమ్మ ఏమని పిలిచిద్ది? అందులో కూడా వ్యత్యాసాలు ఉంటాయి. డబ్బు వచ్చినప్పుడు ఒక రకంగా, డబ్బు రానప్పుడు ఒక రకంగా. నీ వల్ల ఏ ప్రయోజనం లేకపోతే నువ్వు ఉన్నావు ఒకటే. ఏంటండి మాట్లాడరు అంటారు. కానీ మన దేవుడు ఎవరయ్య అంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. నేను అంటాను, ఆయనే ఏకరీతిగా ఉన్నాడంటే ఆయన మాట కూడా ఎలా ఉంటుంది? ఏకరీతిగానే ఉంటుంది. అంటే ఆయన ఇప్పుడు చెప్తున్న మాట పేరు పెట్టి దేవుడు పిలుస్తాడు. లోతుగా వినాలి ఈ మాట. అబ్రహామును దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదించి సంతానాన్ని ఇచ్చి గొప్ప చేశాడు. అబ్రహామును పేరు పెట్టి పిలిచిన దేవుడు ఇక్కడ బెసలేలైన ఒక వ్యక్తిని పిలిచాడు. అసలు ఎవరి బెసలేలయ్య అంటే బాగా వినాలి. ఒక రోజున మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళి, లోతుగా వినాలి. హలో, కూర్చోండి త్వరగా. సన్నీ ఎక్కడికి వెళ్ళాడు? మీరు కూర్చోండి, తిరగమాకండి, మాట్లాడమాకండి. నేను ముందే చెప్పాను, కాసేపు మీ శ్రద్ధగా కూర్చుంటే త్వరగా వాక్యం ముగించుకుందాం. హలో, కూర్చో, మాట్లాడకూడదు నువ్వు. ఇదిగో ఏడు చేపనైతే బయట తీసుకెళ్ళి ఆడిపిపో. లే త్వరగా, లే బయటికి. మీరు బయట తీసుకెళ్ళిన దాకా నేను మాత్రం వాక్యం చెప్పేది లేదు, ఇంతే. అది అర్థమైందా? నేను చెప్పే వార్నింగ్ ఆడొచ్చింది, జాగ్రత్త. ఆదివారం ప్రయాసం గుర్తించండి, దయచేసి గమనించండి. ఊర్లో కరెంట్ లేదు ఈరోజు. 2,500 పెట్టి జనరేటర్ తీసుకొచ్చారు. అర్థమైందా? మనకు వచ్చే కానుకు చాలక మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు వేసి మరి ఇవాళ అంకులకి బయటే ఉన్నాడు కాసుకొని. ఎప్పుడైపోయింది ఎప్పుడెత్తానని. అర్థమవుతుందా? మన ఆశ ఏంటంటే కరెంట్ లేకపోయినా జరిగింది ప్రార్థన, కానీ చేదరగా గాలి ఆడక ఎట్లా పడితే అట్లా. కానీ నా ఆశ ఏంటంటే నేను చేసే దేవుని పని ఘనంగా జరగాలి. ఆమేన్. కరెంట్ వచ్చింది కానీ హాయిగా నిద్రపోమాకు. ఇను. హల్లెలూయా. మీరు గమనించండి, ఎక్కడ ఏ ఫ్యాన్కి నిద్రపోతారో ఆ ఫ్యాన్ అయిపోయింది.
అప్పుడు నిద్ర కూడా రాదు వాళ్ళకి. ఏది అది ఆపేయండి ఫస్ట్, అదే ఎదురు నిద్రపోతున్నట్టున్నాడు. రైట్, అబ్రహాం. ఆ తర్వాత చెప్పండి, అందరూ పలకాల మాట, బెసలేలు. రైట్, వినండి. మోషేను ఒక రోజున సినాయి పర్వతం మీదకు దేవుడు పిలిచి 2 రాతి పలకల మీద ఇటు 5 ఇటు 5 మొత్తం 10 రకాలతో కూడిన ఆజ్ఞలను దేవుడు మోషేకి ఇచ్చాడు. సినాయి పర్వతం మీద మోషే దేవుడిని అడిగాడు, అయ్యా నువ్వు ఆజ్ఞలు ఇస్తున్నావు బాగానే ఉంది, ఒక చిన్న కోరికనైనా 40 రోజులు ఉపవాసం ఉన్నా కదా, నీ ముఖాన్ని కొద్దిగా చూపి అయ్యా అన్నాడు. ఎవరిని? దేవుడిని. అప్పుడు దేవుడు ఏమన్నాడు, భక్త నువ్వు అడిగింది నేను నీకు ఇస్తానయ్యా అని చూడుము నా ముఖం అనలా. ఆయన ఏమన్నాడంటే, నా ముఖము ఎవరు ఎన్నడు ఎప్పుడు చూడ జాలరు అన్నాడు. అయితే ఒక పని చేస్తా, ఈ పొద ఒకటి ఉంది చూసావా, ఈ పొద కాలిపోతూ ఉంటుంది, అగ్ని మండుతూ ఉంటుంది, కానీ ఆ పొద మాత్రం కాలిపోదు. ఆ పొద కాలిపోకుండా అగ్ని మండుతున్నప్పుడే అందులో నేను అలా ప్రత్యక్షం అవుతా. నేను ఎవరినంటే ఉన్నవాడును అనువాడునని ఒక పేరుతో దేవుడు అతనితో మాట్లాడి ఒక ప్రత్యక్షత మోషేకు దేవుడిచ్చాడు, కానీ ముఖం మాత్రం చూపించలేదండి. బాగా వినాలి. అప్పుడు మోషేకు ఒక డౌట్ వచ్చింది, ప్రభువా నీ ముఖ రూపం నేను చూస్తే బాగుండు కదా, నీ ముఖ దర్శనం నాకు కలిగితే బాగుండు కదా అని దేవుడు అడిగితే, మోషే అడిగితే దేవుడిని, అప్పుడు దేవుడు చెప్పాడు, నాకు కూడా మీ మధ్యలో నివసించాలని ఆశ ఉంది. అయితే ఒక చిన్న పని చేయి మోషే, నేను మీ మధ్యలోకి వచ్చి నివసించినట్లుగా నాకు ఒక చక్కటి మందిరాన్ని మీరు నాకు కట్టండి అని మోషేకు దేవుడు చెప్పాడు. ఏమని చెప్పండి, మర్చిపోయారా? ఏం కట్టమని? ఎందుకు మందిరం? నేను అక్కడికి దిగి వచ్చి మాట్లాడుతాను. ఇప్పుడు వెంటనే మోషే ఏం చేశాడు చెప్పనా, అక్కడున్న జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరిని పిలిచాడు. అయ్యా మీకు ఎవరు ఏ పని చేయగలరు, ఎవరికి ఎంత సామర్థ్యం ఉందో, ఎవరు ఏ పని చురుకుగా చేయగలరు, మీరందరూ రండి, మనందరం కలిసి దేవునికి ఒక ప్రత్యక్షపు గుడారం కట్టాలి, మందసాన్ని ఏర్పాటు చేయాలి, మంచి ఆవరణాన్ని సిద్ధపరచాలని మోషే పిలిచినప్పుడు, మోషే కొంతమందిని పిలిస్తే మోషే కంటే ముందుగా దేవాతి దేవుడు బెసలేనన్న ఒక వ్యక్తిని పేరు పెట్టి మరి దేవుడు అతన్ని పిలుచుకొని వచ్చాడు. హల్లెలూయా. అబ్రహాముని పిలిచిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి పిలిస్తే బెసలేలుని ఎందుకు పేరు పెట్టి దేవుడు పిలిచాడంటే, బైబిల్ చెప్తున్న మాట, బెసలేలును దేవుడు పరిచర్య కొరకు పిలిచాడు. దేని కొరకు పిలిచాడు? నేను అంట ఆ మోషే దగ్గర ఉన్న లక్షల మంది ప్రజల్లో బైబిల్లో ఉంది 6 లక్షల కంటే ఎక్కువ మంది ఉన్నారంటే ఇశ్రాయేలీయులు. అంతమందిలో ఎవరు లేరా? మోషే పిలిస్తే రారా? అహరోని పిలిస్తే రారా? వాళ్ళ అక్క ఎవరు మిరియం ఆమె పిలిస్తే రారా? వాళ్ళ బంధువులు లేరా? కానీ వీళ్ళెవరిని పిలవని దేవుడు ఒక మూలను కూర్చున్న ఒక వ్యక్తి, బెసలేన ఒక వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే పేరు పెట్టి మరి పిలిచాడు. నేను ఇలా ఆలోచిస్తా, బెసలేలు ఒక్కడే ఒక పక్కన కూర్చున్నాడు, ఆకాశం నుంచి ఒక స్వరం పడింది, బెసలేల్ చెప్పు ప్రభువా, మోషే మందిరాన్ని కడుతున్నాడు, ప్రత్యక్షపు గుడారాన్ని కడుతున్నాడు, మందసాన్ని సిద్ధపరుస్తున్నాడు, కెరూబు శరాపులను కడుతున్నాడు, ఆవరణాన్ని ఎత్తడి గంగాలాన్ని ఇవన్నీ సిద్ధపరుస్తున్నాడు, నీవు వెళ్ళి ఆ వ్యక్తితో పాటు నీవు కూడా పరిచర్య చేయని దేవుడు అందరిని ప్రక్కన పెట్టి ఒకే ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిచాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? అందరూ చెప్పండి, ఏ పేరు? నేను అంటాను, ఈ వ్యక్తిని మాత్రమే ఎందుకు పిలవాలి? చూస్తారా మాట కూడా 33వ వచనం, 35వ అధ్యాయం 33వ వచనం, నాతో కలిసి చదువుతారా? బెసలేలును, అందరూ చదవాలి, బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను చదవాలి, కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో బెసలేలును దేవుడు నింపాడు. చప్పలు కొడుతూ ప్రభునామని గణపరచు గట్టిగా హల్లెలూయా. గమనించండి ఇక్కడ సందర్భాన్ని, బెసలేలును దేవుడు పేరు పెట్టి పిలిచాడండి. దేని కొరకు? పరిచర్య కొరకు. కానీ అక్కడ అద్భుతమైన మాట ఏంటంటే, ఏ బెసలేలు అనే వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలిచాడో ఆ వ్యక్తిని దేవుడు తన ఆత్మతో నింపటం ప్రారంభించాడు. నేను మీతో చెప్పదలిచిన మాట ఏంటో చెప్పనా, పరిచర్య చేయాలన్న ఆశ చాలా మందికి ఉంటుంది. బాగా వినాలి, పరిచర్య చేయాలన్న తాపత్రయం అనేక మందికి ఉంటుంది.
కానీ బైబిల్లో ఒక మాట ఉంది, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు. నేను ఒక చిన్న మాట మీకు అర్థం కావటం కోసం చెప్తా. ఇదిగో ఇక్కడ ఈ ప్రార్థన మందిరంలో 100 మంది కంటే పైకి అక్కడ కూర్చొని దేవుడిని ఆరాధిస్తున్నాం. మీరందరూ పిలువబడ్డారు, కానీ పరిచర్య చేసింది ఎంతమంది? వేళ్ల మీద లెక్కేయచ్చు, ఒక 5గురు 10 మంది లోపు. నేను అంటాను, వాళ్ళు మాత్రమే ఎందుకు పరిచర్య చేశారంటే ఆ పరిచర్య కొరకు దేవుడు అలా హృదయాల్ని ప్రేరేపించాడు. హల్లెలూయా! ఆ పరిచర్య కొరకు దేవుడు అలా ప్రత్యేకించుకున్నాడు, వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. నేను అంటాను, పిలవబడటం ప్రాముఖ్యం కాదు, పిలవబడిన నీవు దేవుని ఏర్పాట్లో ఉన్నావో లేదో ఒకసారి ఆలోచన చేయాలి. గమనించండి, ఇక్కడ బెసలేలైన ఒక వ్యక్తిని దేవుడు పిలిచి ఆయన ఏం చేశాడు చెప్పనా? ఆత్మతో నింపాడు. దేంతో నింపాడు? ఏమంటే ఒక మాట చెప్తా, పరిచర్య చేయటం అందరికి చేతవా లేదా? చేతవన్నలు గట్టిగా లేలు చెప్పండి. నేను ఏ పరిచర్య చెప్పినా చేస్తానని గట్టిగా లేలు చెప్పండి. కాస్త గట్టిగా చెప్పొచ్చు కదా. ఏ పరిచర్యను సందేహించకుండా నేను చేస్తానని గట్టిగా లేలు చెప్పండి. కానీ అక్కడ రాయబడిన మాట ప్రకారం పరిచర్య చేసే వాళ్ళకి ఎవరు ఉండాలి చెప్పనా? పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. తెలుసా మీకు ఈ విషయం? పరిచర్య చేయటం అనగా తమ్ముళ్ళారు, ఇప్పుడు మీరు బాగా విన్నారు, మీరందరూ బాగా వినాలి. అందరూ పరిచర్య చేయాలన్న ఆశ, తాపత్రయం, తపన అన్నీ ఉంటాయి. నేను 6వ తరగతి చదువుతున్న రోజు నాకు బాగా జ్ఞాపకం. అర్ధవీళ్ళలో చదువుతున్నప్పుడు ఫిజిక్స్ చెప్పడానికి ఒక టీచర్ని కొత్తగా తీసుకొచ్చారు ఆ గురుకుల పాఠశాలలోకి. ఆయన ఫ్యామిలీతో వచ్చి ఆదివారం పూట స్టడీలో కూర్చొని, మీలో ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటే లేచి ఇటు రండి అబ్బాయి అన్నాడు. మన ఊరిలో ఉన్న యోగి బాబు ఉన్నాడు మన ఇంటి ఎదురు. మా వాడు ఏం చేశాడంటే, సార్ మా వాడు ఒకడు ఉన్నాడు మా ఫ్రెండు, వాడు తబలా కూడా కొడతాడండి అని చెప్పాడు నా మీద. ఆయన నేరుగా నన్ను పిలిచాడు. నేను అప్పుడు ఏదో రాసుకుంటాయా, నువ్వు రాసిన పుణ్యంలో రానాయన అన్నాడు. ఒక చిన్న మాట నీతో చెప్తాను రా చేస్తావు అన్నాడు. ఆయన ఎవరో తెలియదు, కొత్తగా వచ్చాడంట. చెప్పండి సార్ అంటే, మన 5వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు డార్మేటరీలో ప్రతి రూమ్కి వెళ్ళి, ప్రతి హాస్టల్ రూమ్కి వెళ్ళి ఎవరెవరు ప్రార్థన అంటే ఆసక్తి వాళ్ళు అందరం తీసుకొని రాపో అన్నాడు నన్ను పిలిచి. పిలిస్తే మీరు నమ్ముతారో లేదో 400 మంది వచ్చారు ప్రార్థనకి. ఎంతమంది? మరి అప్పుడే పెద్ద టీం మాది. మరి 400 మంది వచ్చారు హాస్టల్లో. నువ్వు పాటలు పాడరా, నేను వచ్చేస్తానన్నాడు ఆయన. ఏది నేను ఎలా చెప్పినట్టు. నేను 6వ తరగతి పాట పాడి ఆ పెట్ల మీద దరువు వేసుకొని పాటలు పాడిన తర్వాత మా సార్ వచ్చి వాక్యం చెప్పి, ఈ రోజు నుంచి ప్రతి ఆదివారం ప్రార్థన జరిగిద్దమ్మా, స్టడీ లేకుండా నేనే మాట్లాడతాను ప్రిన్సిపాల్తో, మీరందరూ రండి అని చెప్తే ఆ రోజు నుంచి వస్తూ ఉన్నారు. అప్పుడు మా సార్ ఏం చెప్పాడంటే, ఇంతమందికి వాక్యం చెప్పాలంటే గొంతు చాలా పెద్దదై ఉండాలిరా, అయితే ఒక పని చేద్దాం అన్నాడు. ఏం చేద్దాం సార్ అంటే, మన ప్రిన్సిపాల్ రూమ్లో ప్రేయర్కి ప్లెడ్జ్కి ఒక పవర్ యాంప్ ఒకటి పెడతారు, అది తీసుకొద్దాం సార్ అంటే ఆయన అంటాడు, అది 12,000 రా అన్నాడు. ఆయన నన్ను మించిన పిసినారి. మరి ఎట్ట చెబుతావు సార్ అంటే, గొంతు నాది చెప్పుకునేది నేను, నీకెందుకు ఇన్రా అన్నాడు ఆయన. ఆ సర్లే అని చెప్పేసి నేను కాముగా ఉన్నా. ఒకరోజు ఆన్లైన్ ప్రార్థన జరుపుతున్నాం. ఆయనున్న రూమ్లో ఒక 20 మంది వచ్చారు. వాడు ఒకడు కడుపు నిండా తిని వాంతింగ్ చేసుకున్నాడు. ఆ రోజే పరిచర్య గురించి నా బాగా జ్ఞాపకం. పరిచర్య గురించి సార్ మాట్లాడుతుంటే, సార్ నేను గొప్పగా వాడబడాలనుకున్నాను, పరిచర్య చేయాలనుకున్నానంటే ఆయన చెప్పాడు, పరిచర్య చేయాలని అనుకోవటం కాదురా, పరిచర్య చేసేవాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి, తగ్గింపుతనం ఉండాలి, కృప పొందుకోవాలన్నాడు. తగ్గించుకుంటేనే దేవుడు హెచ్చిస్తాడు అన్నాడు. ఏం చేయాలి ఏంటి అర్థం కాల. వాడు ఆయన చెప్పిన ఆలస్యానికి ఆడి గక్కాడు. ఆయన అన్నాడు, వెళ్ళెత్తుపోరా అన్నాడు. అంతే చెప్పాడు ఆయన. సందేహం లేదు, నేను చేదరించుకుని, నాకు బాగా జ్ఞాపకం ఆ సందర్భం. ఎప్పుడు కూడా వెళ్ళి ఆయన ఇంట్లో ఉన్న చాట, ఆ డస్ట్బిన్ ఎత్తి చాట తీసుకొని ఆ వాంతింగ్ ఎత్తిన తర్వాత సార్ అన్నాడు, నిజంగా నువ్వు గొప్ప సేవ చేస్తావురా అన్నాడు ఆయన. ఆ రోజు నుంచి మీరు నమ్ముతారో లేదో, 6వ తరగతి నుంచి అమ్మా నాన్న నా దగ్గరికి ఒక్క రోజు వచ్చింది, ఒక్క పేరెంట్ మీటింగ్కి వచ్చింది లేదు. అసలు పేరెంట్ మీటింగ్లే జరగబడి దేవుడి దయ వల్ల. ఎవరు రాలి నా దగ్గరికి? 10వ తరగతి దాకా ఎవరు రాలి నన్ను చూడటానికి, బంధువులు కానీ ఎవరు రాలి నా దగ్గరికి, ఒక్కనే ఉంటాను. కానీ దేవుని మహాకృప, తిండి అయినా ఉండటమైనా నివసించగానే హాస్టల్ కాదు, మన అంతా సార్ రూమ్లోనే. దేవుడు ఆ కృపను ఆ రోజులోనే ఇచ్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను అంటాను, పరిచర్య చేయటం ప్రాముఖ్యం కాదు, పరిచర్య చేసే బిడ్డల్లో ఏముండాలి? అందరూ చెప్పండి, ఏముండాలి? నేను అంటాను, ఇక్కడ కూర్చొని ఎవరిని పెట్టారా, పరిచర్య చేయాలని ఆశ మన అందరికీ ఉంటుంది. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేయాలని, లైవ్ ఆపరేట్ చేయాలని, కెమెరాతో ఫోటోలు తీయాలని, అవి అర్థమవుతుందా?
పాటలు పాడాలని, నేను ఆరాధన చేయాలి, 100 మంది ఆత్మలు ఆనందించాలని, వేదిక మీద కనబడాలని, ఈ వైభవాన్ని చూడాలని ఆశ మనలో ఉంటుంది. నేను అంటాను, ఆశ ఉండటం ప్రాముఖ్యం కాదు, దానితో కూడిన పరిశుద్ధాత్మ ప్రభావంతో కూడిన పరిచర్య మనం చేయుదుము గాక. హల్లెలూయా. పరిచర్య చేసే బిడ్డలు గమనించండి, ఏదో ఒక మనసుతో మనం పరిచర్య చేస్తే ఆ పరిచర్య వల్ల ఏ ప్రయోజనం కలగదు. వాక్యం చెప్తున్న నేనైనా, వాక్యం వింటున్న నీవైనా, పరిచర్య చేస్తున్న ఏ యవని బిడ్డైనా, ఏ పెద్ద వ్యక్తి అయినా పరిచర్య చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు నేను ఈ పరిచర్య చేయడానికి అర్హుడనా, నేను ఈ పరిచర్య చేయడానికి యోగ్యుడనా, నేను ఈ పరిచర్యలో చెయ్యి వేయడానికి నాకు అర్హత ఉందని 1-2 సార్లు ఆలోచన చేసి ప్రార్థనా పూర్వకంగా మనం కనుక పరిచర్య చేస్తే నీ ఉండిన ఆహారం అనేకులకు దేవుడు దీవెనకరంగా మార్చగలడు. నువ్వు చేస్తున్న సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ అది అనేక మీదకి వినసొంపుగా దేవుడు మార్చగలడు. హల్లెలూయా. నా ఆశ ఏంటంటే ఏ వ్యక్తి పరిచర్య చేసినా పరిశుద్ధాత్మ ప్రభావంతో మనం పరిచర్య చేయాలి. చూసే వ్యక్తులు చెప్పాలి, అయ్యా ఈ వ్యక్తిలో ఏదో తెలియని ఒక వెలుగు కనపడుతుంది, ఈ వ్యక్తిలో ఏదో ఒక తెలియని అభిషేకం కనపడుతుందని నీ గురించి చూస్తున్న వ్యక్తులు చెప్పాలి. ఏదో నీ అంతటా నీవే లోకంలో కలిసి నా పరిచర్య ఎవరో తెలుసులని పరిచర్య చేస్తావా, ఆ పరిచర్య ఏ రోజుకైనా ప్రమాదం తీసుకొస్తుంది. జాగ్రత్త. నేను ఎప్పుడు యవన బిడ్డలు ఖండిస్తూనే ఉంటాను, మగపిల్లల్ని భయంకరంగా తిడతానే ఉంటాను. ఈ రోజు కూడా అదిగో పెళ్ళి ఆడ కూర్చున్నాడా, నాకు అప్పుడప్పుడు భయం ఎదురు తిరుగుతాడేమో అని, అయినా ఒక్కోసారి గద్దిస్తా, తిడతా, అవసరమైతే కొడతాను కూడా ఈ వయసులో వాళ్ళు మళ్ళీ. అంతే కదా, ఏం మాట్లాడలే. అప్పుడప్పుడు అంటారు, ఈ వయసులో కూడా మమ్మల్ని తిట్టాలా అనర్లే, వాళ్ళ మనసులో మాట చెప్తున్నా, అర్థమవుతుందా? అంటే ఈ వయసులో కూడా తిడతావు మమ్మల్ని, మేమెంత, మా వయసు ఎంత, మా చదువు ఎంత, ఇంటర్ పాస్ అయితే, ఇంటర్ పాస్ కాదు, నువ్వు ఇంటర్ ఫెయిలా, పాస్ వేసునామూలో జస్వంత్ ఏడి ఏమన్నావా? అర్థమవుతుందా? ఇప్పుడు మా లైఫ్ మారిపోయింది, మా కెపాసిటీ మారిపోయింది, మా స్టేటస్ ఎక్కడ? నీ స్టేటస్ నాకు అర్థం కావట్లేదు. దేవుని దగ్గర బెళ్ళప్పులు కొంతమంది అయ్యా యవన బిడ్డలే, పెద్దోళ్ళు కాదమ్మా, యవన బిడ్డ. నేను అంటాను, నీ బిల్డప్పులు, నీ అఫీషియల్స్, నీ ఆటంకాలు దేవుని దగ్గర చెల్లవాయి, మనుషుల దగ్గర చెల్లుతాయి కానీ దేవుని దగ్గర చెల్లవాయి. దేవుని దగ్గర నాతో సహా అందరం తగ్గించుకొని పరిశుద్ధాత్మతో నింపబడి మనం పరిచర్య చేయాల్సిందే. హల్లెలూయా. నేను నేర్చుకున్న పరిచర్య చెప్తా వినండి. నేను ఒకళ్ళని అడిగి ఒకళ్ళు బ్రతిమలాడు, అయ్యా మయ్యి కదయ్యా, నువ్వు లేకపోతే జరగదయ్యా, మయ్యి కదయ్యా, నువ్వు ఉండాలయ్యా ఖచ్చితంగా, అయ్యా నువ్వు లేకపోతే జనరేటర్ ఆన్ చేసేవాళ్ళు కూడా. నేను నేర్చుకున్న సత్యం, ఎవరిని ఎక్కడ నాకు బ్రతిమలాంటి ఇష్టం ఉండదు. నేను నేర్చుకున్న సత్యం చెప్తా, నేను పరలోకానికి వెళ్ళాలని ఆశపడ్డా. ఆమెను చెప్పు. ఇప్పుడు బాగులే మిమ్మల్ని పంపించిందాక. నేను దేవునితో ముఖాముఖిగా జీవించాలని ఆశపడ్డా. నేను ఒక మార్గాన్ని ఎంచుకున్నా. నా యవ్వన కాలాన్ని దేవుని సమర్పించుకొని లోకాన్ని ప్రక్కన పెట్టి దేవుని కోసం బ్రతకాలని తెగించుకొని మరి నిలబడ్డా దేవుని కొరకు. నేను నిలబడ్డానని నన్ను చూసి మీరు కూడా ఏం చేశారు? నిలబడ్డారు. అదే ఒక సామెత ఉంది, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు. అదేనా సామెత? అదేనా? నన్ను చూసి మీరేం చెప్పారు? అమ్మయ్య ఈ అబ్బాయి సేవ చేస్తున్నాడు, ఈ అబ్బాయిని వెంబడిద్దామన్నారు. నేను అన్నాను, నేను దేని కొరకు వెళ్తున్నాను? పరలోకం కొరకు, దేవుని కొరకు. నన్ను వెంబడించే వాళ్ళు దేని కొరకు రావాలి? ఎప్పుడు సాంబారేనా, పలావ్ బెటరా? ఎప్పుడు మునక్కాయ ముక్కలు, ఎప్పుడు సొరకాయ ముక్కలేనా? లెగ్ పీసులు బెటరా? ఎప్పుడు చికెనేనా? ఒకసారి అయినా మటన్ బెటరా? పెడదాం, వచ్చే నెలలో రొయ్యలు పెడదాం యేసు నామంలో. ప్రకాష్కి జాబ్ వచ్చింది, వచ్చే నెల ఇప్పుడే ముందే ప్రకటించమన్నాడు. మనందరికీ ఎంత ఖర్చు అయినా రొయ్యలతో కూర పెట్టబోతున్నాడు. చప్పలాంటి కొట్టండి, అందరి ముందు చెప్పాను ఇష్టం. యేసు రక్తమే జయం. ఎటుకెళ్ళి చెప్పండి. హల్లెలూయా. నా నిర్ణయం అదండి. నేను అంటాను, ఇప్పుడు ఈ పరిచర్లో నిర్ణయించుకున్నా, నేను నడిపిస్తున్నా. నువ్వు కూడా ఏం చేయాలి? సేవకుడు అడుగు జాడల్లోనే నడవాలి. నేను ఒకవేళ వీళ్ళు ఉంటారేమో, వీళ్ళు పోతారేమో, వీళ్ళు పోతే జరగదేమో, అసలుకి ఎప్పుడు నేను లెక్క చేయను. నేను తెలుసుకుంది ఒకటే, నేను దేవుని కోసం వచ్చా, నాకు దేవుడు ఉంటే చాలు. విశ్వాసులు ఉన్నా లేకపోయినా, అమ్మ మళ్ళీ అంటున్నారా, నన్ను నడిపించే వాళ్ళు ఉన్నా లేకపోయినా, నన్ను ప్రోత్సహించేవారు ఉన్నా లేకపోయినా, నన్ను ముందుకు నడిపించే వాళ్ళు ఉన్నా లేకపోయినా నాకు భయం ఏమి లేదు. ఎందుకంటే నేను మిమ్మల్ని చూసి రాలా, నేను ఎవరిని చూసి వచ్చాను?
నేను మీకోసం సేవ చేయట్లేదు, మళ్ళీ చెబుతున్నా, మిమ్మల్ని బ్రతికింపు చేసి మిమ్మల్ని దేవుని కొరకు నిలబెట్టాలని సేవ చేస్తున్నా. నేను ఎటు కూడా వెళ్తా మిమ్మల్ని కూడా అటు తగిలిద్దామని ఆశ. వస్తానంటే రా, నాకు ఈయనకి ఎటువంటి వెళ్ళిపో, నేను మాత్రం ఎవరిని బతిలాడను, ఎవరినయ్యా మయ్య కదయ్యా రా అయ్యా అసలు అడగను. నేను చేయగలుగుతాను. ఒకవేళ ఏదైనా కొరతలు ఉన్నాయా, నాకు నచ్చిన మాట ఏంటంటే ఎవరికి చెప్పను, నా కొరతలు పరిచయాల అవసరాలు ఉన్నాయా ఎవరితో చెప్పను, దేవునితో మనసిప్పు చెప్పుకుంటా, దేవా నేను ఈ పనికి వచ్చాను, ఈ కొరత ఉంది, తీరిస్తే తీర్చు, నీ పని కొరకే. అదే కదా 27,000 రూపాయలు పెట్టి నూతన బాక్స్ తీసుకొచ్చామన్న, ఒక వారం అయింది అంతే. ఈరోజు తీసుకురావలేదు వాస్తవానికి, అనుకోకుండా అద్దెంకి వెళ్తే వేరే అమౌంట్ అందితే వేరే దేవుని బిడ్డ కానుక పంపిస్తే ఆ కానుకతో ఇంకాస్త డబ్బులు వేసుకుని వెంటనే కొనుక్కొచ్చు. అడగటం మన వంతు, ఇవ్వడం చెప్పు. నాకు ఎప్పుడో గుర్తు, ఎవరున్నా లేకపోయి నీ సెల్ ఫోన్ ఉంటే చాలు, దాన్ని ముందు పెట్టుకొని చెప్పొచ్చు. చిన్నేవాళ్ళు చెప్పరే వింటారు. అందుకని అయ్యా తమ్ముళ్ళారా, మీరు నమ్మకంగా పరిచర్య కొరకు యథార్థంతో అంతవరకు నిలబడితే మీరు రాబోయే రోజులు గొప్ప సేవ చేస్తారు. ఉడుకు రక్తం ఆగపోతే నేను చేసేది ఏమి లేదు. నిజం చెబుతున్నా, నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఆ రోజుల్లో. నాకు ఇలా చెయ్యమని ఇలా నడిపించమని ఎవరు ఏ సేవకులు నాకు చెప్పలే తెలుసా. మైకు పట్టుకోమని కానీ పాట పాడమని కానీ నేను చాలామంది సేవకులు వెంబడించా, ఎవరు మాతో చెప్పలా. ఎందుకంటే సేవకులు చేసే పని అంటే చెప్పనా, ఎక్కడికక్కడ మనుషులు ఏం చేస్తారు చెప్పు, ఏం చేస్తారు, అమ్మో ప్రకాష్ బాగా పాట పాడుతున్నాడు, ఒకవేళ వీడి కనుక పైకి వస్తే జాన్పాల్ అనేవాడు మాట్లాడండి అమ్మా, జాన్పాల్ అనేవాడు నెక్స్ట్ ఇక ప్రకాశే ఏ ఉండు. మా ఆశ ఏంటంటే ఇక్కడ అనేక మంది దేవుని బిడ్డలు నిలిచి వాక్యం చెప్పాలి. నేను ఎప్పుడు వెళ్తా చెప్తారే, మీకు సంఘాలు స్థిరపరిచే బాధ్యత నాది. నేను ఎప్పుడూ చెప్తా వాళ్ళతో, మీ కొరకు బ్రాంచీలు సిద్ధపరిచే బాధ్యత నాది. నేను సేవ చేస్తా, నేను మీ కొరకు ఊరులు తిరుగుతా, మీ కొరకు సంఘాలు సిద్ధపరుస్తా, విశ్వాసులు గుంపులు సిద్ధపరుస్తా, మీరు నిలబడండి, మీరు సేవ చేయొచ్చు అని చెప్తా. ఇప్పుడు చెప్తా, అబ్బాయి చెప్తున్నాను లేదా, మీరేం చేస్తారు, ఓ చెప్పేవాళ్ళు పోయి అంటారు. నిలబడితే నమ్మకంగా సేవ చేస్తారు, లేకపోతే యేసు రక్తమే చేయం, మీరు మాత్రం ఏం చేయలేరు. ఇప్పుడే చెబుతున్నా, అర్థమైందా? అందుకని నమ్మకంగా ఉండండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, బెసలేలు ఎలా పరిచర్య చేశాడు మర్చిపోయారా, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి పరిచర్య చేసి. నేను అంటాను, మీరు పరిశుద్ధాత్మ అభిషేకులు నింపబడి ఏ పనైనా చేయండి, ఆ పనిని దేవుడు మండుచు ప్రకాశించే దీపంగా మారుస్తాడు. చప్పలు కొడుతూ ప్రభునామాన్ని కనపరుద్దాం గట్టిగా. హల్లెలూయా. సమస్యను బట్టి ఆగిపోయేది కాదు పరిచర్య, పరిస్థితుల ప్రభావాలను బట్టి వెనుదిరిగి చూసేది కాదు పరిచర్య, అప్పులు సమస్యలు కష్టాల కడలిలో అవమానాలు నిందలు చూసి వెనకడుగు వేసేది కాదు పరిచర్య. నాగటి మీద చేయి వేసిన వాడు ఎన్నడూ వెనుతిరిగి చూడకూడదు. ఒక మాట చెప్తా, సందర్భం వచ్చిందని ముగింపులోకి వస్తున్నా. ఒరిస్సా రాష్ట్రంలో బాగా వినండి, ఒరిస్సా రాష్ట్రంలో ఈ మధ్య నేను వెళ్ళినప్పుడు విన్న సంగతి, ఇద్దరు భార్యాభర్తలు వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి గొప్ప సేవ చేస్తాడు ఆ దైవజనుడు. ఆయనకి యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ లేదు, ఇన్స్టా అంతకంటే లేదు. సేవ చేస్తాడు ఆయన ఒక మారుమూల గ్రామంలో గిరిజనుల మధ్య ఏజెన్సీ ప్రాంతంలో. బాగా వినాలి, ఆదివారం పూట 10 గంటలకు ఆరాధన అయితే 7 గంటలకు ఆయన బయలుదేరాలి. దేనికో చెప్పనా, 2 కొండలు ఎక్కి దిగి అవతల దాంట్లో ఉంటారు ప్రజలు, అక్కడ గిరిజనులు, నాగరికత తెలియని ప్రజలు, వాళ్ళు అడవి మనుషులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలి. అక్కడ ఉండేది 15 మంది. ఎంతమంది? జనం ఎక్కువే, కానీ మారింది మాత్రం 15 మంది. ఏమండి, ఎవరు చూస్తున్నారు ఆయన పరిచర్యని? ఎవరు చూడకపోయిన దేవుడిచ్చిన పరిచర్యని గొప్పగా భావించి 2 కొండలు ఎక్కి వెళ్ళి వాక్యం చెప్పి మరలా మధ్యాహ్నం 2 గంటలకల్లా ఇంటికి వచ్చేవాడంట. ఆయన ఒక్కడే వెళ్తాడంట బైబిల్ చేత పట్టుకొని. ఒక ఆదివారం పూట వెళ్ళటం బాగానే వెళ్ళాడు, కానీ రావటం మాత్రం జరగలేదండి. వాళ్ళ భార్య సాయంకాలం నాకు ఎదురు చూసింది, కానీ భర్త యొక్క ఆచూకు తెలియలే. అక్కడున్న ప్రజలను అడిగితే చెట్ట చివరికి అక్కడున్న ప్రజల సహాయంతో, గవర్నమెంట్ వాళ్ళ సహాయంతో ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి చూస్తే ఒక చోట ఒక చెట్టు కింద ఒక శవం అయిపోయి ఉన్నాడు ఆయన. ఒక శవం అయిపోయి ఉన్నాడు ఆయన. ఎవరిది శవం అని తీరా చూస్తే ఏ సేవకుడు ఏ ప్రజల మధ్య వాక్యం చెప్పడానికి వెళ్ళాడో అదే దైవజనుడి యొక్క శవం అక్కడ నరికివేయబడి మొక్కలు మొక్కలు చేయబడి అక్కడ ఒక శవం కనపడింది. ఆ శవాన్ని తీసుకుని ఆ తల్లి ఎవరిని ఏం మాట్లాడకుండా ఆ శవాన్ని అలాగే ఇంటికి తీసుకొచ్చి సమాధి కార్యక్రమం చేసింది. సరిగ్గా 6 నెలలు గడిచిన తర్వాత ఒక దైవజనుడు ఆమెని, మన రాష్ట్రంలో ఉండే దైవజనుడు, ఆ దైవజనుడు ఆమెని పరామర్శిద్దామని వెళ్ళి, అమ్మా ఎట్లా ఉంది ఇప్పుడు జీవితం, ఎలా ఉంది ఇప్పుడు పరిచర్య,
ఎట్లా ఉంది ఇప్పుడు అంటే, ఆమెకి 2 చిన్న పిల్లలండి, ఒక బాబు ఒక పాప. వాళ్ళకి 3 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. అంత చిన్న బిడ్డలు ఆమెకి. ఆమె ఏడుస్తూ చెప్పింది, అయ్యా నా కొరకు నువ్వు ప్రార్థన చేయవా అని చెప్పిందంట. ఆయన అడిగాడంటమ్మా, ఏమని నీ గురించి నేను ప్రార్థన చేయాలి? ఒక సమస్య చెప్పి ఆ సమస్య కోసం ప్రార్థన చేస్తానంటే కళ్ళెమిటి నీళ్ళు పెట్టుకొని అని చెప్పిన మాట ఏంటో చెప్పనా? మా ఆయన 2 కొండలు ఎక్కి వాక్యం చెప్పాడు అయ్యా. 2 కొండలు ఎక్కి దిగి ఆ ప్రజలకు వాక్యం చెప్పాడు. మా ఆయన చనిపోయాడు కదా, మా ఆయన చనిపోయినా కూడా నేను నా సేవ ఆపును. ఈ పిల్లల్ని చంకనెత్తుకొని నేను కూడా 2 కొండలు ఎక్కి దిగి అక్కడ వాక్యం చెప్పి రావాలి. ఆ శక్తిని ప్రభువు నాకు ఇచ్చినట్లుగా ప్రార్థన చేయమందట. ఆ దైవజనుడు అనుకున్నాడు, నీలాంటి మగసిరి కలిగిన తనం మగవాళ్ళుగా మాగోళ్ళు లేదమ్మని ఆమె కాలు మీద పడిపోయాడంట. ఏమండి, ఒక ఆడ మనిషి 2 చంటి బిడ్డలను చంకనెత్తుకొని 2 కొండలు ఎక్కి దిగి వాక్యం చెప్తుంది. ఈ రోజున మీరు నమ్ముతారో లేదో, ఆ ఒరిస్సా ప్రాంతంలో కొండ ప్రాంతంలో 1000 మంది మార్చబడి దేవుడిని ఆరాధిస్తున్నారు అక్కడ. హల్లెలూయా. ఎవరు చేశారు పరిచర్య? పురుషుడు చేశాడా? ఎవరు చేశారు? ఒక స్త్రీ, ఒక ఆడబిడ్డ చేసిన పరిచర్య. నేను అంటాను, పరిచర్య పురుషుడు చేశాడో లేక స్త్రీ చేసిందో కాదు, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ఏ వ్యక్తి సువార్త చెప్పినా ఆ సువార్తను దేవుడు వెలిగించడం ప్రారంభిస్తాడు. మీకు అద్భుతమైన మాట చెప్పనా? బెసలేలను దేవుడి పేరు పెట్టి పిలిచిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నిర్గమకాండం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో ఉంటుంది, దేవుడు ద్వారా కట్టబడిన, బెసలేలు ద్వారా కట్టబడిన మందిరంలోకి దేవుడు అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా దిగి వచ్చాడు. ఎంతటి గొప్ప వైభవాన్ని తీసుకొచ్చింది ఎవరయ్యంటే బెసలేలు. ఎవరండి? అందరూ చెప్పండి ఎవరు? ఇప్పుడు మీరు చెప్పండి. నెంబర్ 1, దేవుడు ఎవరిని పిలిచాడు? దగ్గరగా చెప్పండి, ఎవరిని పిలిచాడు? 2, బెసలేల్ని. ఆఖరి మాట చదివించి ప్రార్థన చేస్తాం, వివరించును. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. త్వరగా చదవండి, ప్రార్థన చేసుకుందాం.